ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం లోకల్ టీం హైదరాబాద్ సన్ రైజర్స్ ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో రికార్డు స్కోర్లతో దుమ్ములేపుతున్న ఎస్ఆర్హెచ్ సొంత ఇలాకాలో ఆర్సీబీతో ఫైట్కు రెడీ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ అదిరిపోయి ఆరంభాలిస్తుంటే మరోవైపు ఆ తర్వాత వచ్చే క్లాసన్ అపోనెంట్ బౌలర్లను ఒతికి ఆరేస్తున్నారు. మరోవైపు వరుస మ్యాచ్ల్లో ఓడి డీలా పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఆర్సీబీ ఎన్ని మ్యాచ్లు ఓడినా విరాట్ కోహ్లీ కోసం మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతారు క్రికెట్ లవర్స్. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మ్యాచ్ కి సంబంధించి అప్డేట్స్ అంటే? చంద్రిక, మనం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ చూసుకోవచ్చు 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయితే ఇక్కడ 2 గంటల నుంచి మధ్యాహ్నం ఎండాన్ని కూడా లెక్క చేయకుండా చాలామంది క్రికెట్ లవర్స్ ఆల్రెడీ స్టేడియం దగ్గర క్యూ కడుతున్నారు. స్టేడియంకి మొత్తం 11 గేట్లు ఉంటే ఆల్మోస్ట్ ప్రతి గేట్ దగ్గర 200 నుంచి 300 మీటర్స్ వరకు క్యూ ఉంది. ఎండ కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ వస్తున్నారు. అంటే ఓన్లీ మన సన్ రైజర్స్కి అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అటు సైడ్ ఆర్సీబీలో కోహ్లీ కోసం కేవలం కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి, కోహ్లీని లైవ్గా చూడడానికి చాలామంది క్యూ కడుతున్నారు. ఇందులో చాలామంది కూడా ఇంకా టికెట్స్ దొరకకుండా బయట వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? నేనైతే భీమవరం నుంచి వచ్చాను. సో ఈ సీజన్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ టేబుల్ బాటంలో ఉన్న ఫర్ కింగ్ కోహ్లీ. ఒకవైపు ఆర్సీబీ లాయల్టీ కోసం అని వచ్చాము, కింగ్ కోహ్లీ కోసం వచ్చాము. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ ఓడిపోయినా నో ప్రాబ్లం, కానీ ఎప్పుడు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాం. బట్ నెక్స్ట్ మెగా ఆప్షన్లో ఐ హోప్ దట్ ఆర్సీబీ విల్ బై బెటర్ బౌలర్స్. లైక్ మనకి పవర్ ప్లేయర్ అయినా ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 125+ కొట్టేస్తున్నారు. సో బౌలింగ్ యూనిట్ ఈరోజు స్ట్రాంగ్ ఉంటేనే ఐ గెస్ ఆర్సీబీ కుడ్ విన్ టుడే. కానీ మనది హోమ్ టీమ్ సన్ రైజర్స్ కదా, నువ్వు ఆర్సీబీకి ఫ్యాన్ అంటున్నావు, ఆర్సీబీకి సపోర్ట్ చేయడానికి వస్తున్నా అంటున్నావు. ఎలా ఉంది? అంటే ఎక్కువ మంది హోమ్ టీమ్కి సపోర్ట్ ఇస్తున్నారు కదా. హోమ్ టీమ్ సపోర్ట్ కాదని చెప్పట్లే, ఐఎమ్ న్యూట్రల్ ఫ్యాన్ హియర్. కానీ ఈరోజు జస్ట్ ఫర్ కోహ్లీ ఐఎమ్ హియర్ యాజ్ ఎ ఆర్సీబీ ఫ్యాన్. యాక్చువల్ చూసుకుంటే ఐఎమ్ న్యూట్రల్ ఫర్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్, బికాస్ ఓన్లీ తెలుగు టీమ్ ఎస్ఆర్హెచ్ ఇక్కడ. అండ్ దేర్ అచీవింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్ నౌ డేస్. లైక్ లాస్ట్ 3 సీజన్స్ కూడా ఇప్పుడు మ్యాచెస్ గెలవడం వల్ల అందరూ ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తారు. కానీ లాస్ట్ 3 సీజన్ వాళ్ళు లైక్ క్వాలిఫై అవ్వకుండా టేబుల్ బాటంలో ఉన్నప్పుడు దేవర్ నో వన్ సపోర్టింగ్ దమ్. సో నౌ ఐఎమ్ ఎ న్యూట్రల్ ఫ్యాన్ ఫర్ బోత్ ఆఫ్ దమ్. ఇలా ఎస్ఆర్హెచ్ అని కాదు, ఇక్కడ ఆర్సీబీ అని కాదు, జస్ట్ ఫర్ కోహ్లీ ఈరోజు నేను ఆర్సీబీ జెర్సీ అవన్నీ వేసుకున్నా. సో మనం లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ముంబై పైన సన్ రైజర్స్ హై స్కోర్ చేసింది. మళ్ళీ అదే ఆర్సీబీ మీద హోమ్ టీమ్ బెంగళూరులో 287 రన్స్ చేసింది. సో ఈరోజు ఎంత స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? మనం బేసిక్గా బ్యాటింగ్ పిచ్ కదా. ఎవ్రీవన్ ఈజ్ హోపింగ్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్ అన్నట్టు అందరూ లైక్ వాళ్ళు తొందరగా అవుట్ అవ్వాలనే కోరుకున్నారు. కానీ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ బ్యాటింగ్. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే ఈజీలీ 290 దాటేద్దని అనుకుంటున్నా. కాజ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కూడా లాస్ట్ కేకేఆర్ మ్యాచ్లో నాకు తెలిసి ఫామ్లోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ప్రెజెంట్ ఫామ్ చూసుకుంటే అట్లీస్ట్ లైక్ 6 hours అవ్వకముందు దర్ క్రాసింగ్ 100s. సో యా, మిషన్ 300 అని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది. ఐ హోప్ 300 పాస్ అవ్విద్దేమో అనుకుంటున్నాను. సో ఈరోజు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు? ఎవరెవరు అంటే టికెట్స్ మీకు ఈజీగానే దొరికినాయా? ఎంతమంది వచ్చారు? ఎలా వచ్చారు? టికెట్స్ యాక్చువల్లీ చూసుకుంటే ఆన్లైన్లో సెల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 5 minutesలో అన్నీ అయిపోయాయి. వెయిటింగ్ క్యూలో కూడా దేవర్ లైక్ 5 lakh పీపుల్ అండ్ ఎవ్రీవన్. సో మేము కూడా టికెట్స్ దొరక్క లాస్ట్లో బ్లాక్లో కొనేసుకున్నాం. టికెట్స్ ఇంకా దొరక్క సమ్ ఒరిజినల్ టికెట్స్ కన్నా డబల్ అయ్యింది ప్రైస్. బట్ జస్ట్ ఫర్ కోహ్లీ, జస్ట్ ఫర్ ఆర్సీబీ వచ్చేసాం మేము ఇక్కడ. ఇంకా అంటే బ్లాక్లో అంటే ఇక్కడ ఎలా దొరికింది మీకు? బ్లాక్లో అంటే లైక్ సమ్ అదర్ వాళ్ళు టికెట్స్ కొనుక్కొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, లైక్ ఇన్స్టాగ్రామ్లో అలా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి కొనేసాం. టికెట్ మీకు ఎంతకు వచ్చింది? 4K టికెట్ ఐ గెస్ 6K ఎంతో కొన్నాము. వీఆర్ 4 people హియర్ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్. లిఖిత్. ఎవరితో వచ్చావు? మా డాడీ, నేను. ఓకే సార్, మీరు చెప్పండి, ఎవరెవరు వచ్చారు మ్యాచ్కి? ఎలా ఎంజాయ్ చేశారు? సార్ మేము సన్ రైజర్ను ఆర్సీబీ వచ్చారు. మా బాబు ఆర్సీబీ ఫ్యాన్, నేను సన్ రైజర్స్ ఫ్యాన్. మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. టికెట్స్ ఈజీగానే దొరికినాయా సార్? సార్ బ్లాక్లో దొరికాయి. మాకు 4500 టికెట్ 7500 పడ్డది ఒక టికెట్ వచ్చేసి. అదే సార్, మేము మా బాబు వచ్చేసి ఆర్సీబీ ఫ్యాన్స్, నేను సన్ రైజర్స్ ఫ్యాన్స్. ఇద్దరు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది సార్? ఎవరు గెలిచినా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం సార్. మాకైతే ఇప్పుడు సన్ రైజర్ గెలవాలని నేను అనుకుంటున్నాను, మా బాబు ఆర్సీబీ గెలవాలనుకుంటున్నాడు. సో చూడొచ్చు, అంటే మా సాయంత్రం 7:30కు మ్యాచ్ ఉన్నా మధ్యాహ్నం 1-2 గంటల నుంచి ప్రతి గేట్ దగ్గర
ఆల్మోస్ట్ గేట్ నుంచి వెళ్ళి ఒక 200 మీటర్స్ వరకు క్యూ ఉంది. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు మ్యాచ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. ఇక పాస్ల విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా ఓన్లీ ఆన్లైన్లో అమ్మడం వల్ల చాలామంది బ్లాక్లో కొనాల్సి వస్తుంది. ఎక్కడ మాకు ఆఫ్లైన్లో టికెట్లు దొరకలేదు. ఒకవేళ కొన్నా కూడా టికెట్స్ 1500, 3000కి, 5000కి కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఇంతకు ముందుకే 4000 టికెట్లు 6000 చాలామంది వచ్చామంటున్నారు. ఇక ఈరోజు మ్యాచ్ చూడొచ్చు సాయంత్రం 7:30కి. అంటే మరోసారి కూడా లాస్ట్ టైం రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు.